ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో విలేజ్ వీడియోస్లో ఉన్నాం కదా మనం. సో ఇది వచ్చేసి విలేజ్ దగ్గర ఇంకొక వీడియో అనమాట. వీడియో ఏంటంటే మాది ఖమ్మం డిస్టిక్లో కల్లూరు అనమాట. కల్లూరు దగ్గర మాకు ఇక్కడ పెద్ద చెరువు దగ్గర హనుమాన్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి కూడా చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగిందనమాట, డెవలప్ చేస్తున్నారు. సో అక్కడికైతే వెళ్దాము అని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాము. ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్లో విలేజెస్కి వెళ్ళినా కూడా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం. స్కూల్స్ పిల్లలకి అని అది అని బిజీ అయిపోయింది కదా లైఫ్. సో అలా వెళ్ళి ఇలా వచ్చేయడంతో టైం దొరకట్లేదు అనమాట. సో ఈసారి కొంచెం టైం తీసుకొని వచ్చాం కాబట్టి అవి వెళ్ళి చూసొద్దాము, టెంపుల్ విజిట్ చేద్దామని అయితే మేము బయలుదేరి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద చెరువు అయితే ఉంటుందన్నమాట. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా. రోడ్కి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్కి ఆపోజిట్లో పెద్ద చెరువు ఉంటుందన్నమాట. పెద్ద చెరువులో నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు, ఎందుకంటే ఏ సమ్మర్ అయినా సరే ఇక్కడ నీళ్ళు అయితే అసలు పోవు. చాలా పెద్ద చెరువు అనమాట, చాలా బాగుంటుంది. చూడండి కనబడుతుంది కదా మీకు లెఫ్ట్లో హనుమాన్ విగ్రహం అయితే చాలా బాగుంది. అసలు ఎంత లుక్ ఉందంటే మా దేవాంశ్ గడికి అయితే ఈ మధ్య హనుమాన్ మూవీ వచ్చిన తర్వాత సూపర్ హీరోలందరినీ పక్కన పడేశాడు. ఇప్పుడు జయ హనుమాన్ అనుకుంటూ ఆ హనుమాన్ మూవీని అయితే ఒక 10-15 టైమ్స్ కంటే ఎక్కువే చూసుంటాడు. అంత ఇష్టం వచ్చేసింది వాడికి. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు స్పైడర్ మ్యాన్ అని వీళ్ళు ఉంటారు కదా, అవెంజర్స్, వాళ్ళందరూ సూపర్ హీరోస్ అందరే పవర్ఫుల్ అనుకునేవాడు. ఇప్పుడు మూవీలో హనుమాన్ వాళ్ళందరికంటే పవర్ఫుల్ హనుమాన్ అని తెలిసేసరికి వాడెప్పుడు అదే మూవీ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. సో వాడికి ఇక్కడ టెంపుల్ బాగుంటుందని చెప్పి మేము మాతో తీసుకొని వచ్చాము చూపిద్దామని. అందుకని ఈరోజు మాతో వాడైతే వచ్చాడు. సో ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద చెరువు అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇటు వచ్చేసి టెంపుల్ వ్యూ అయితే సూపర్గా అనిపించింది. మేము వెళ్ళింది 11కి అనమాట. లోపలికి దర్శనానికి వచ్చాము, దర్శనం చేసుకుంటున్నాం అనమాట. లోపల కూడా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఎక్కువ అన్నప్రాసన్న ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారనమాట. టెంపుల్లోకి దర్శనం చేసుకున్నాక ఇట్లా బయటికి వచ్చాక బ్యాక్ సైడ్లో ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట, చిన్నది. అది కూడా చూసాము, అది కూడా బాగుంది. పూజారి గారు అప్పుడే క్లోజ్ చేస్తుంటే మమ్మల్ని చూసి ఓపెన్ చేశారనమాట. సో అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా దర్శించుకున్నాక మళ్ళీ గుడి చుట్టూ అయితే ఒకసారి తిరిగామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదో టెంపుల్ ఇంకోటి కడుతున్నారు, అది ఏంటో మరి నాకు ఐడియా లేదు. సో చాలా డెవలప్ అయితే చేస్తున్నారు అనమాట. అంతకుముందు చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా డెవలప్ చేసి బాగా అన్నీ కట్టేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మండపం లాగా అయితే ఉంది. ఏమైనా కళ్యాణం అలాంటివి చేస్తారు కదా, స్వామివారి కళ్యాణం అలాంటివి, అవన్నీ ఇక్కడ చేస్తారనుకుంటా. హోమగుండం కూడా ఉంది పక్కనే. ఇదనమాట టెంపుల్. ఇదైతే మాకు కల్లూరులో అయితే చాలా ఫేమస్ అనమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ టెంపుల్ తెలుసు, చాలా మంది వస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. సో ఇటు వచ్చేసి ఇంకా ముందుకి ఇటు వచ్చాక ఇక్కడ నవగ్రహాలు కూడా ఉందన్నమాట. సో చాలా రోజులైంది కదా అని ఒకసారి అయితే మేము ఇక్కడికైతే వచ్చేసాం అనమాట, విజిట్ చేద్దామని. తర్వాత అయితే మా దేవాంశ్ గడ్ అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహం దగ్గరికి వెళ్దామని వచ్చాడు. పాపం గేట్ లాక్ వేసి ఉండడంతో 11 దాటింది కదా, గేట్ లాక్ వేసి ఉండడంతో పాపం డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చేసాడు. వాడికి చాలా ఇష్టం కదా. సో ఏం కాదు, మళ్ళీ వెళ్ళినప్పుడు ఎక్కడైనా చూద్దాంలే దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి అన్నాము. కానీ అలిగి వెళ్తున్నాడు చూడండి, సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. చాలా బాగుంది కదండి. వీడియో అయితే నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.